ఎక్కడ పడితే అక్కడ చంపేసి దానికి బూటకపు ఎదురుకాల్పులు, అంటే అసలు ఎదురుకాల్పులు అని పెట్టడం, అసలు బూటకం అనేటువంటిది అందరికీ స్పష్టమే. ఎన్కౌంటర్ అని పేరు పెట్టి చంపేసి వాళ్ళ దగ్గర ఇన్ని తుపాకులు దొరికినాయని చెప్పేసి వాటిని తీసుకొచ్చి ప్రదర్శించడం అనేటువంటిది పరిపాటి అయిపోయింది. అంటే ఇది మా హక్కు, మేము ప్రశ్నిస్తామని హక్కులు కోరాల్సినటువంటి సమయంలో, అడగాల్సినటువంటి మా హక్కులు మాకున్నాయని ప్రశ్నించాల్సినటువంటి సమయంలో రక్షణ కోరే పరిస్థితులు ఇవాళ సమాజంలో నెలకొన్నాయి. రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించాల్సినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, అసలు మన దేశమే లౌకిక ప్రజాస్వామిక దేశం అని చెప్పేసి చెప్తారు. మరి ఆ ప్రజాస్వామ్యం ఎక్కడుందో, ఎట్లా ఉంటుందో అనేటువంటిదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న మన ముందు. నిజానికి ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉంటే మనకు ప్రశ్నించే హక్కు ఉండాలి, మాట్లాడే హక్కు ఉండాలి, అడిగే హక్కు ఉండాలి. కానీ అసలు ఇదేది కూడా మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటిది, ఎవరు మాట్లాడినా ఇదే సమాధానం మా నిండి వస్తుంది అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితులు దేశ పాలకులు కొనసాగిస్తున్నటువంటి తీరు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒక మనిషి ప్రాణానికి డెడ్ లైన్ పెట్టడం ఏమిటి? ఎప్పుడైనా మనం విన్నామా ఇది? ఫలానా సంవత్సరం, ఫలానా నెల, ఫలానా తేదీ, దీని వరకల్లా మీరెవ్వరూ కూడా ఉండడానికి వీల్లేదు, మేము చంపేస్తాం, నిర్మూలిస్తాం, మీరెవరు కూడా ఉండడానికి వీల్లేదు అంటే ఈ దేశం నాది, ఈ అడవులు మావి, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద ఈ దేశ ప్రజలకి చెందాలి అనేటువంటి వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులు. ఈ దేశం అనుకోవడమే తప్ప, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు అనుకోవడమే తప్ప, ఈ అడవి నాది అనుకోవడం తప్ప, ఈ అడవి సంపద ఆదివాసీ బిడ్డలకి చెందాలి అనుకోవడం తప్ప. అంటే చరిత్రలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం తప్పేనా? కుమ్రం భీం రామ్జీ గోండు చేసింది తప్పేనా? సమ్మక్క సారక్కల వరకు చేసినటువంటి పోరాటం తప్పేనా? ఇవాళ ఒక రామ్జీ గోండు లాగా, ఒక కుమ్రం భీం లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా ఇవాళ హిడ్మా అందరి మనసుల్లో చోటు చేసుకున్నాడు. తనను చంపినో లేదో తెల్లవారి నుండే మైనింగ్ మొదలైపోయిందని చెప్పేసి మీడియాలో వస్తుంది. ఇవాళనే న్యూస్ చూసాం, రఘు ఛానల్లో చూసాం. అది తొవ్వ కొత్త రోడ్డు కంకర పోసి రోడ్డు తయారు చేస్తూనే ఉన్నారు. ఇక మనకు ఎవరు అడ్డు లేరు కదా, మన ఇష్టారాజ్యంగా అడవిని నరకొచ్చు, అడవిలో ఉన్నటువంటి సంపదను దోసుకోవచ్చు, దీన్ని ఏమైనా చేయొచ్చు. మరి పౌర సమాజం ఏం చేస్తుంది? మనం పీలుస్తున్నటువంటి గాలి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి స్పృహ ఎందుకు లేకపోయింది? ఈ అడవులన్నీ మాయమైపోతే అసలు మన మనుగడ ఉంటుందా లేదా అనేటువంటి ప్రశ్న ఎందుకు రాలేకపోతుంది? ఇవాళ నేచర్ గురించి మాట్లాడితే నేరమైపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంత స్పృహ లేకుండా ఎందుకుంటున్నారు జనం? కానీ ఎవరు? ఇప్పుడు మేము మీటింగ్కి వస్తున్నప్పుడు తొవ్వలో ఒక అన్న కలిసిండు, ఇప్పుడు ఈడికి వస్తున్నప్పుడు ఎంత దుర్మార్గం కదా అట్లా చంపడము. దుర్మార్గమే. దుర్మార్గం అని మనసులో ఉన్నటువంటి వాళ్ళంతా మనసులో పెట్టుకోకుండా రోడ్ల మీదకి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను. హిడ్మా రాజే మరణం తర్వాత, వాళ్ళను హత్య చేసిన తర్వాత, వాళ్ళని తీసుకుపోతున్నప్పుడు తండోపతండాలుగా ఆదివాసీలంతా కూడా కదిలి ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ఆ తల్లి నిర్వేదంగా అట్లా నడిచిపోతూ ఉంది. అంతేకాకుండా బహుశా ఎర్రగుడ్డ కప్పిన తర్వాతనో
చితిపైన ఇద్దరిని ఒకే చోట పెట్టినటువంటి సందర్భం మనం దాదాపుగా నేను చూడలేదు. వాళ్ళిద్దరినీ ఒకే చోట ఆ తల్లి గుడ్డను సవరిస్తుంది ఇట్లా. నిజానికి మనిషి అనుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే మనసు స్పందించకుండా ఉండదు. వాళ్ళు చేసినటువంటి నేరం ఏమిటి? ఇంతకుముందు కోదండరామన్న చెప్పినట్టు 5th షెడ్యూల్లో అడవిలో ఆదివాసీలకు రావాల్సినటువంటి హక్కులు ఉండాలి కదా. ఈ అడవి నాది అనుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంది కదా. తరతరాలుగా వాళ్ళు అడవిని అంటిపెట్టుకొని ఉన్నారు కదా. వాళ్ళు మన దగ్గరికి రాలేదు, వాళ్ళు మన జీవితాల్లోకి రాలేదు. మీ ఆస్తులు కావాలి, మీ కోటలు కావాలని మన దగ్గరికి రాలేదు. వీళ్ళే వాళ్ళ దగ్గరికి పోయిండ్రు. ఎందుకంటే ఆ అడవిని కాజేయడానికి అనేటువంటిది అందరికీ స్పష్టమే. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇప్పటికైనా డెడ్ లైన్ పెట్టడం ఆపేసి, సమాజంలో ఇవాళ అవినీతి పెద్దగా జరుగుతుంది. ఆకలి ఉన్నది, దరిద్రం ఉన్నది, అణిచివేత ఉన్నది, దోపిడీ ఉన్నది, పీడన ఉన్నది. ఇవన్నీ లేకుండా ఉండేటువంటి సమాజం కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళంగా ఇది ఎట్లా చేయాలి, ప్రజలకు ఏం జరపాలో, ప్రజలకు ఏం కావాలో, ఏం కోరుకుంటున్నారో ఆ ప్రజలు కోరుకునేటువంటి దాన్ని మనం ఏం చేయగలం అనేటువంటిది రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులు ఆలోచించాలి. కానీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కోర్టులే, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి చట్టాలే, వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా చంపుతూ పోతున్నారు. ఒక నిరాయుధులుగా ఉన్న వాళ్ళని అనారోగ్యంతో వచ్చారని చెప్పేసి వార్త. అనారోగ్యంతో ఉన్న వాళ్ళ చేతుల్లో ఆయుధం ఉంటుందా? అసలు ఆయుధం పట్టుకొని ఆ పట్టణం దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉందా ఇవాళ? అసలు బ్రతకడమే కష్టమైనటువంటి పరిస్థితిలో అనారోగ్యంతో వచ్చినటువంటి వాళ్ళని, నిరాయుధులుగా ఉన్న వాళ్ళని ఎదురు కాల్పుల పేరిట చంపి ఎన్కౌంటర్ అని పేరు పెట్టి, ఇది యుద్ధనీతి కాదు. అందుకనే ఇప్పటికైనా బయట ఉన్నటువంటి శక్తులు ఎవరైనా, సంఘాలుగా, వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరైనా, ప్రజలు పెద్ద మొత్తంలో వీటిపైన స్పందించాలి. ఇంతకుముందు చాలా విషయాలు కోదండరామన్న మాట్లాడారు. వాటన్నిటిపైన ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఇంకా మరిన్ని చూడలేము. ఇంకా ఇటువంటి సంఘటనల్ని మరిన్ని చూడలేము, వినకూడదు కూడా. ఆ రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఒక ప్రజా కళాకారులంగా, ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంగా మేము కూడా కోరుకునేది అందరూ ఒకతాటి మీదికి రావాలని, తప్పనిసరిగా దీనికి ఒక పరిష్కారాన్ని వెతుక్కోవడానికి అందరం సిద్ధం కావాలని మరొకసారి తెలియజేస్తూ, లాల్ సలాం. अमर है कांग्रेस जीतना, अमर है कांग्रेस जीतना। ఎంతని పాడెదము
ఆ సమరములో మీ త్యాగం ఏమని చూపెదము, బరువెక్కుతున్న మా హృదయం ఏమని చూపెదము, బరువెక్కుతున్న మా హృదయం. అడవులు కొండల ఒడిలో గాయమే అమరగానము, కాలిన కన్నీళ్లను తుడువగా చెరుపెక్కిన కళ్ళే సాక్ష్యము. ఎంతని పాడెదము, ఎంతని పాడెదము, ఆ సమరములో మీ త్యాగం ఏమని చూపెదము, బరువెక్కుతున్న మా హృదయం ఏమని చూపెదము, బరువెక్కుతున్న మా హృదయము. ఎవరికి ఎవరు బంధువులో కన్నవారినే అడుగుదమా, కానరాని ఆ బిడ్డల రూపం కావడి మోసుకు తెద్దామా. విత్తు పగిలిన పెళ్ళ పెళ్ళ శబ్దం వినిపిస్తుంది నేల తల్లికే, అంకురమై మొలకెత్తిన రూపం కనిపిస్తుంటే మానవాళికి ఎంతని పాడెదము, ఎంతని పాడెదము, ఆ సమరములో మీ త్యాగం ఏమని చూపెదము, బరువెక్కుతున్న మా హృదయం ఏమని చూపెదము, బరువెక్కుతున్న మా హృదయము. కాలం వేసి పట్టేదెవడో, కాలం కన్నా కలలను ఎప్పుడు ఆనకట్టతో ఆపేదెవడో, అనంతమౌ జన ప్రవాహమిప్పుడు మబ్బులు ముసిరిన జాబిలి చూసి జల్లెడ దాసెను నీళ్లను వాడు. కళ్ళెం వేయని ఆలోచనలు ఎన్కౌంటర్లో అంతమవున ఎంతని పాడెదము, ఎంతని పాడెదము, ఆ సమరములో మీ త్యాగం ఏమని చూపెదము, బరువెక్కుతున్న మా హృదయము ఏమని చూపెదము, బరువెక్కుతున్న మా హృదయము. మానవ జాతి యుద్ధం చూడని జాడ ఎక్కడో అడుగుదమా, సంఘర్షణలో ముందుకు సాగని జీవి లేదని చాటుదమా. జనం ఆశలు బతికిన చోటే చిగురిస్తుంది శాంతి సమరము, ఆశయాలతో ప్రవహించడం చరిత్ర గతిలో జీవించడమని ఎంతని పాడెదము, త్యాగమే పాడెదము. దుఃఖమే ధిక్కారమయ్యి తల్లికి తరగని ప్రేమలంటూ లోకానికే బంధువులంటూ, తల్లికి తరగని ప్రేమలంటూ లోకానికే బంధువులంటూ, తల్లికి తరగని ప్రేమలంటూ లోకానికే బంధువులంటూ. రాలిన గుండెల నేరుదము, రాగపు దండల నల్లెదము, రాలిన గుండెల నేరుదము, రాగపు దండల నల్లెదము. కన్నీటి జల్లులు మెరిసి విరిసిన సింగిడి చూపెదము, త్యాగమే పాడెదము, త్యాగమే పాడెదము. దుఃఖమే ధిక్కారమై తల్లికి తరగని ప్రేమలంటూ లోకానికే బంధువులంటూ, తల్లికి తరగని ప్రేమలంటూ లోకానికే బంధువులంటూ, లోకానికే బంధువులంటూ, లోకానికే బంధువులంటూ. యాడ పుట్టిండ్రో యాడ పెరిగిండ్రో ఇక్కడికొచ్చి మనందరి కోసం పోరాడి నేల కొరిగినటువంటి వీరులు, ఆ వీరుల త్యాగం వృధా కాకూడదు. ఆ త్యాగాల చాళ్లలో వాళ్ళ స్ఫూర్తితో మరింత ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఇయ్యాల ఉన్నది. యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరు చేసినారా అన్నలో మా వీరులో, అక్కలో మా యోధులో. యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరు చేసినారా అన్నలో మా వీరులో, అక్కలో మా
బుక్కెడు బువ్వ పెట్టినాదో ఏ అయ్య పంచన జాగిచ్చి పంపెను ఏ అయ్య పంచన జాగిచ్చి పంపెను ఏ అయ్య పంచన జాగిచ్చి పంచెను ఏ అక్క బుక్కెడు గంజి పోసిందో ఏ తమ్ముడు తొవ్వ చేయబట్టి చూపెను అన్నలో మా వీరులో అక్కలో మా శూరులో యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరు చేసినారా అన్నలో మా వీరలో సురులో వీరులో చేను సెలకలు దాటి వాగు వంకలు దాటి కొండ కోనలు దాటి కొలమ సింహాలయ్యి కొండ కోనలు దాటి కొలమ సింహాలై కొండ కోనలు దాటి కొలమ సింహాలై రాజ్య హింస కయ్యి రాటు దేలిపోయి కొత్త చరిత్ర కయ్యి పోరు చేసేటుల్లా ఎందుకో కాల్చి సంపిదో ఏ కడుపుదో కోత గోసిరో ఏ కడుపుదో కోత గోసిరో నింగిలో అరుణ తారలై ఈ నేలపై పోరుదారులై ఈ నేలపై పోరుదారులై ఈ నేలపై పోరుదారులై ఈ నేలపై పోరుదారులై బిడ్డలు మా కూనలు మా తల్లులు మా ధీరులు జోహార్లు అమర వీరులకు సాధిస్తాం అమర వీరుల చేయాలను